సూర్యాపేట జిల్లా మోతెం మండలంలోని విభాలపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణదారులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. అని కాకేస్తే మా పద్మక్క కనిపిస్తుంది. ప్రధానంగా మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ పేదవాడు కళ్ళ కన్నాడో కన్న కలలన్నీ నెరవేర్చాలని, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉండి పరిపాలించిన దొరలు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పు చేసి ప్రతి నెల 6,500 కోట్ల అప్పుని మన నెత్తిన పెట్టి మనం కడుతున్నాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి, మాకు కార్డులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, సన్న బియ్యం కావాలి, మా పిల్లలకి మంచి విద్య కావాలి, వైద్యం కావాలి అని అంటే ఆనాటి ప్రభుత్వం వీటిలో కూడా కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద అయితే డబ్బులు ఖర్చు పెడతాను కానీ పేదవాడికి ఉపయోగపడే దానికి ఖర్చు పెట్టనని ఆనాటి ప్రభుత్వాలు తలస్తే మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో పైలట్ గ్రామాలుగా మోడల్గా ముందు ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఆ గ్రామానికి ఇచ్చాం. అటువంటి గ్రామమే మన విభులాపురం గ్రామం. ఇక్కడ 146 ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు 73-74 ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళు కూడా వీలైనంత తొందరలో మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, స్లాబ్ పూర్తయి మీరు గృహప్రవేశం చేసే టైంలో మిగిలిన 1,00,000
ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు ఉండాలి, తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఉండాలి. ఒక బాత్రూము, ఒక వంటగది ఉండేటట్టు పేదవాడికి అవసరమైన ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ని మొదటి విడత మొదలు పెట్టాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులమంతా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించి ఈ కోదాడ నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చాం. అయితే అక్క చాలా మందికి నాకు